ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకండి. ఎందుకంటే, ఎదుటి వాళ్ళు చెప్పే నిజంలో కూడా మనకు సెట్ అవ్వని విషయాలు చాలానే ఉండొచ్చు. ఒకరికి చాలా ఈజీగా అనిపించింది, ఇంకొకరికి ప్రమాదంగా మారొచ్చు. ఎలా అంటారా? ఒక దగ్గర ఒక చెరువు దగ్గర ఒక కోతి, ఒక జిరాఫ్ ఉంటాయి. అయితే ఆ చెరువులోకి జిరాఫ్ దిగుతుంది. దిగిన తర్వాత ఈ కోతి అడుగుతుంది, "నీళ్ళు ఆ చెరువు ఎంత లోతుంది?" అని అడుగుతుందనమాట. అప్పుడు జిరాఫ్ చెప్తుంది, "నీళ్ళు నా మెడ వరకున్నాయి. నా మెడ లోతుంది" అని చెప్తుంది జిరాఫ్. వెంటనే ఈ కోతి కూడా దానిలోకి దూకి మునిగిపోతుంది. అయితే ఇక్కడ జిరాఫ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఎంతవరకు నీళ్లున్నాయి? ఎంత లోతుంది? అంటే నిజానికి అది దాని మెడ వరకుంది కాబట్టి మెడ వరకున్నాయి నీళ్ళు అని చెప్తుంది. కానీ అదే విషయాన్ని కోతి తనకన్వయించుకుంటుంది. కానీ అక్కడ హైట్‌లో వేరియేషన్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోయిన కోతి వెంటనే చెరువులోకి దూకడం కోతి చేసిన తప్పు. జిరాఫ్ నిజమే చెప్పింది. ఇలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని ఇమ్మీడియేట్‌గా విని మనం డెసిషన్ తీసుకోకూడదు. వాళ్ళ సిట్యుయేషన్ వేరు, మన సిట్యుయేషన్ వేరు. ఒకరికి చాలా ఈజీగా అనిపించిన మ్యాథ్ ఇంకొకరికి చాలా కష్టంగా అనిపించొచ్చు. ఒకరికి ఉద్యోగం ఈజీగా దొరకొచ్చు. కానీ ఇంకొకరికి ఎంతో కష్టపడినా కూడా దొరకకపోవచ్చు. ఒకరు స్టేజ్ మీదకి ఎక్కడానికి భయపడొచ్చు. మాట్లాడడంలో మాటలు తడబడొచ్చు. మైక్ పట్టుకుంటేనే షివరవ్వచ్చు. కానీ ఒకరు మైక్ పట్టుకుంటే 10 నిమిషాల్లో అందరిని ఆకట్టుకునేలాగా మాట్లాడగలగొచ్చు. అందుకే ఎప్పుడూ వేరే వాళ్ళతో పోల్చుకోకండి. వాళ్ళు నిజమే చెప్పినా ఆ సిట్యుయేషన్ మనకు సెట్ అవ్వకపోవచ్చు. అందుకే ఒకరికి కష్టంగా అనిపించిన విషయం మనకు చాలా ఈజీగా ఉండొచ్చు. మనకు చాలా ఈజీగా ఉన్నది వాళ్ళకు చాలా టఫ్ అవ్వచ్చు. అందుకే ఎప్పుడూ పోల్చుకోకండి. ఏమంటారు?